హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీరు ట్రేడింగ్ ఎలా చేశారు? నేనైతే మాత్రం ట్రేడింగ్ ఈరోజు చేయలేదండి. ఎందుకు అంటే నేను చెప్పినట్లుగానే ఈరోజు ప్రైస్ మొమెంటం పెద్దగా లేదు. సో ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో నేను ట్రేడింగ్ చెయ్యను. నేను నిన్న చెప్పాను కదా, నేను జస్ట్ వెయిట్ చేస్తాను. నా ప్రైస్ రేంజ్కి ప్రైస్ వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను, లేదా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనే. సో ఈరోజు నేను జస్ట్ అబ్జర్వేషన్ అండి, నేను ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోలేదు. ఎందుకంటే చూసారా ఇన్సైడ్ క్యాండిల్ ఎలా ఫామ్ చేసిందో నిఫ్టీ. సో నేనైతే ట్రేడింగ్ సెట్ ప్లాన్ చేయలేదు ఈరోజు. సో మనం ఇప్పుడు నిఫ్టీ ఈరోజు ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. అండ్ మేబీ నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సెకండ్ అండ్ థర్డ్, నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా మనం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదామండి. చూసారా, ఇది నిఫ్టీ డే క్యాండిల్స్ అండి. నేను ఈ హై ప్రైజ్లో మొమెంటం డిక్లైన్ జరిగినప్పుడు మన లాస్ట్ ఫ్రైడే నేను చెప్పాను, దాన్ని ఫాలో చేస్తాం మనకి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అని. అన్నట్లుగానే మనకి 2 క్యాండిల్స్ ఫామ్ అయిందండి. అండ్ బడ్జెట్ డే రోజు కూడా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ ఇమ్మీడియట్లీ అది రికవరీ ఇచ్చేసేసింది. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్గా బయ్యర్స్ మనకి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్నారు. సో ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే, నేను నిన్న మీకు చెప్పాను నిన్నటి వీడియోలో, కావాలంటే చూసుకోండి. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, పెద్దగా ప్రైస్ మొమెంటం ఉండకపోవచ్చు. సో నేను జస్ట్ వెయిట్ చేస్తాను, నేను మోస్ట్లీ అని చెప్పాను, అలానే జరిగింది. నేను ఈరోజు ట్రేడ్ తీసుకోలేదు. ఇలాంటి ప్రైస్ మొమెంటం లేని డేస్లో మనం గనక ట్రేడ్స్ సెట్ చేసుకున్నాము గ్రీడీనెస్ వల్ల అంటే స్టక్ అయిపోతామండి. అందుకే నేను తీసుకోను. చూసారా, దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. ఓకే, ఐదర్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తేనే ప్రైస్ మొమెంటం అనేది ఉంటుంది, ఐదర్ ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తేనే మనము ప్రైస్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇన్ బిట్వీన్ ఈ జోన్లో 24,580, ఓకే 600, 24,600 అండ్ 24,100 ఈ మిడిల్ ఈ జోన్ ఏదైతే ఉందో పెద్దగా మనం ఇప్పుడు నేనైతే మాత్రం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకున్నాను. అంటే లైక్ మనకి ఒక ప్రైస్ మొమెంటం, ఫాస్ట్ మొమెంటం అనేది ఉండదు ఈ జోన్లో. సో నేను అందుకని చేసుకోను. ఐదర్ మార్కెట్ అప్ సైడ్ అయితేనే ఈ క్యాండిల్ని హైని బ్రేక్ చేస్తే నేను కాల్ సైడ్ ఉంటానండి. ఐదర్ ఈలోని బ్రేక్ చేస్తే నేను అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో నేను ఇక్కడ కూడా కాల్ సైడే ఉంటాను. లేదు ఇక్కడ ఇది బిహేవ్ చేసిన దాన్ని బట్టి నేను క్యాండిల్స్ని నేను చూసుకొని నా ఇండికేటర్స్ని నేను స్టడీ చేసి నేను అప్పుడు పుట్ సైడ్ ఉంటాను. నిఫ్టీ ఈరోజు చాలా సైడ్ వేస్, వెరీ బోరింగ్ చెప్పాలంటే. చూసారా, ఎక్కడా లేదు. నేను ఏదైతే ఇదిగో మార్క్ చేశానో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఈ జోన్లోనే ఇలానే ఉంది, ఎక్కడ నో మొమెంటం. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మొమెంటం కనిపించింది డౌన్ సైడ్, ఎందుకంటే అది ఈరోజు ఎక్స్పైరీ కదా. సో కొంచెం మొమెంటం కనిపించినా అది నిఫ్టీలో లేదండి. ఆ కొంచెం మొమెంటం ఇక్కడ దాకా తీసుకొని సపోర్ట్ తీసేసుకుంది, పెద్ద మొమెంటం ఏం లేదు. సో నిఫ్టీ వెరీ బోరింగ్ డే ఈరోజు. అండ్ నిఫ్టీ ఇప్పుడు మనం రేపు ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. నేనైతే మాత్రం నిఫ్టీ ఈ చెప్పాను కదా, అప్ సైడ్ బ్రేక్ చేస్తేనే నేను కాల్ సైడ్, లేదు డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనే ఈ డౌన్ సైడ్ 24,100 బ్రేక్ చేస్తేనే నేను డౌన్ సైడ్ అండి. ఇన్ బిట్వీన్లో జస్ట్ ఆ వోలటాలిటీ సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది, ప్రైస్ మొమెంటం కూడా వెరీ స్లోగా ఉంటుంది. సో నేను ఇలాంటి బోరింగ్ డేస్ నా ట్రేడింగ్ నేను సెట్ చేసుకోను, ప్లాన్ చేసుకోను. ఓకేనా? ఓకే, ఇప్పుడు నిఫ్టీ టుమారో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా మనం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడతాను ఫస్ట్. ఓకేనా? నిఫ్టీ అరౌండ్ ఈ జోన్లో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మనకి ఇక్కడే ఉందండి రెసిస్టెన్సీ, స్ట్రాంగ్ రెసిస్టెన్సీ 24,582 దగ్గర ఉంది. ఓకే, మన లెట్స్ సే 600 మనకి ఇక్కడ వరకు వెళ్ళి నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అరౌండ్ ఈ జోన్లో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఇక్కడ ఇలా సస్టైన్ అయ్యి ఈ క్యాండిల్ హైస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తేనే నేను కాల్ ఆప్షన్ సైడ్ ఉంటాను. ఐదర్ నిఫ్టీ ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఇలా చూపించి అది లైక్ ట్రాప్ చేసి నిఫ్టీ అగైన్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బుల్ రన్ కన్నా. సో అండ్ ఇక్కడ మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇలా ఉండి ఇలా
ఇలా వెళ్ళింది అంటే కనుక మనం రిస్క్ తీసుకొని ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ మనం వెళ్ళొచ్చండి. బట్ ఇక్కడ కనుక సైడ్ వేస్ రెసిస్టెన్స్ అరౌండ్ 24,600 దగ్గర మనకి సైడ్ వేస్ మార్కెట్ చూపించి చాలా స్లోగా మూమెంటం ఉంది అంటే మోస్ట్లీ ట్రాప్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మార్కెట్ డౌన్ సైడే ఉండొచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి ఎలా సైడ్ అప్ సైడ్ డౌన్ సైడ్ నేను ఇప్పుడు మీకు చెప్పేశాను. సో ఇప్పుడు నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకుందాం అనుకోండి. మోస్ట్లీ ఇక్కడ నుంచి 600 దాకా వెళ్ళి, అగైన్ నేను మీకు అదే చెప్తాను, 600 దాకా వెళ్ళి ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ చేసి మోస్ట్లీ డౌన్ సైడే ఇచ్చుకుంటుంది. లేదు ఇక్కడ నుంచి కూడా వెళ్ళి ఇక్కడ సస్టైన్ అయ్యింది అంటే మీరు చిన్న ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది అండి. కొంచెం వెళ్ళి అప్ సైడ్ వెళ్ళి చిన్న రీట్రేస్మెంట్ జరిగి అప్పుడు వెళ్తుంది. సో ఈ ఇక్కడ మీకు గట్స్ లేవు, డేర్ చేయలేకపోతున్నాను అంటే మీరు గ్రీడీకి వెళ్ళొద్దు, వెయిట్ చేయండి. రీట్రేస్మెంట్లో మీకు క్యాండిల్ ఇది సపోర్ట్ అనేది చూపిస్తుంది. ఇది ఇట్లాగా సపోర్ట్ చూపిస్తుంది అండి. ఇలాంటి సపోర్ట్స్ మనకి రివర్సల్ క్యాండిల్స్ చూపిస్తాయి. సో అక్కడ ప్లాన్ చేసుకోండి. లేదు అంటే కనుక మోస్ట్లీ దీన్ని బ్రేక్ చేసేసింది అంటే మనకి ఇంకా డౌన్ సైడే ఎక్కువ ఉంది. నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇన్ కేస్ డౌన్ సైడ్కి మనకి క్యాండిల్స్ 1 by 1 బ్రేక్ చేసుకుంటా వెళ్ళింది అంటే మీరు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఇట్లా బిహేవ్ చేసి ఇలా దీన్ని బ్రేక్ చేసింది అంటే మనకి మోస్ట్లీ 24,000 వరకు వెళ్ళొచ్చండి. ఓకేనా, మీరు చిన్న రీట్రేస్మెంట్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా రీట్రేస్మెంట్ ఎప్పుడు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఏదైనా స్టాక్స్ అయినా స్ట్రైట్ అవే ఫాల్ జరగవు. చిన్న సైడ్ వేస్ మార్కెట్ చూపిస్తుంది అండ్ చిన్న రీట్రేస్మెంట్లు జరుగుతూ ఉంటాయండి. ఇలా రీట్రేస్మెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈ రీట్రేస్మెంట్లో ఇక్కడ మనము ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఇక్కడ ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో వాటిని మనం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇది సెకండ్ సినారియో. ఇప్పుడు థర్డ్ సినారియో, నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ని ఫామ్ చేస్తుంది. మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ క్యాండిల్స్ ఏ కలర్లో ఫామ్ చేస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. డౌన్ సైడ్ మస్ట్గా రెడ్ క్యాండిల్సే ఫామ్ చేయాలండి. ఓకే, రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసి వాటిని 1 by 1 బ్రేక్ చేసుకుంటా మనకి అరౌండ్ 24,100 దగ్గర గనక నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 24,600 దాకా రేపు నిఫ్టీ వెళ్ళొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి 24,100 ఐదర్ లేదు 24,000 వరకు వెళ్తుందండి. అక్కడ నుంచి ఈ డౌన్ ఫాల్ మీరు పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, కాల్ వైపు పట్టుకోవడానికి ఆ టైంలో ట్రై చేయండి. 24,000 దగ్గర మనకి రివర్సల్ క్యాండిల్ సపోర్టింగ్ మీకు చూపిస్తుంది. క్యాండిల్స్లో మీరు చూసి ఓకేనా, ప్రైస్ మొమెంటం అప్పుడు మోస్ట్లీ ఉండొచ్చు. ఐదర్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి, గ్రీన్ క్యాండిల్ని 1 by 1 చేసింది అనుకోండి. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం ఉంటుంది అండ్ డౌన్ సైడ్ మొమెంటం కూడా ఉంటుందండి. ఓకేనా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రైస్ మొమెంటం పైకి వెళ్తుంది అంటే 24,600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రిటర్న్ తీసుకోవచ్చు. ఐదర్ 24,300 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇలా అగైన్ సైడ్ వేస్గా అలా బిహేవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో నేనైతే మోస్ట్లీ ఈ జోన్లో 24,300 బ్రేక్ చేసి ఇది కనుక నేను ఈ జోన్లో నేను కాల్ ఆప్షన్కి నేను ప్లాన్ చేస్తానండి. 24,600 దగ్గర నేను ప్లాన్ చేసుకొని నేను పుట్ సైడ్స్ ఎక్కువ ఉంటాను. ఎందుకంటే మనకి మార్కెట్లో డిక్లైన్ అనేది ఫాల్ అనేది ఎక్కువ లేదు ఎలక్షన్స్ డే నుంచి. సో నేను అందుకు అన్ని హైస్లో నేను డౌన్ సైడే ఉన్నాను అండ్ లోయర్ సైడ్లో అప్ సైడ్ ఉన్నాను. ఇక్కడ కనుక మార్కెట్ డౌన్ సైడ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఈ 2 ట్రేడ్ ప్లాన్స్ నేనైతే ప్లాన్ చేసుకుంటాను. సో మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ క్యాండిల్స్ని ప్రైస్ మొమెంటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ క్యాండిల్స్ కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ ప్లాన్ జాగ్రత్తగా సెట్ చేసుకోండి. నేను ఎప్పుడూ చెప్పినట్లే మన ఫస్ట్ ప్రియారిటీ మన క్యాపిటల్ని మనం సెక్యూర్గా చేసుకోవాలి. మనకి గ్రీడీనెస్ వద్దు. ఈరోజు మనకి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, జస్ట్ వెయిట్ చేద్దాము. మనం అనుకున్న ఈ ప్రైస్ రేంజెస్కి మార్కెట్ వస్తేనే మనం మన ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ సెటప్ పెట్టుకోవాలి. ఆ ప్రాపర్ సెటప్నే మనం ఫాలో అవ్వాలండి. ఆ ఎమోషనల్గా మనం ఇంబ్యాలెన్స్ అయిపోయి హడావిడిగా ట్రేడింగ్స్ ఎందుకు చేస్తున్నామో అనేది తెలియకుండా ట్రేడ్
సెట్ చేసుకున్నాము, ప్లాన్ చేసాము అంటే ట్రేడ్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ మనకు లాస్ వస్తుంది. సో మన మెయిన్ ప్రియారిటీ క్యాపిటల్ని సెక్యూర్ చేసుకోవటం. మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ని మనం కన్సిస్టెంట్గా, స్ట్రిక్ట్గా, డిసిప్లైన్డ్గా ఫాలో అవ్వాలండి. మనకి కన్సిస్టెంట్గా ప్రాఫిట్ సైడ్ మనం ఉండాలి అంటే. ఓకేనా? మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.